దేవుడు చెప్పిన పని చేసే బిడ్డలకి దేవుడి యొక్క హస్తము తోడుగా ఉంటుంది. ఈ హస్తము దేవుని సన్నిధి. దేవుడి ఉద్దేశములో ఉన్న పని నువ్వు చేస్తున్నప్పుడు, నువ్వు శ్మశానంలో ఉన్నా సరే అక్కడ నీకు దేవుని సన్నిధి తోడుగా ఉంటుంది. దేవుడు నిన్ను శ్మశానానికి పో అన్నాడు అనుకో, నువ్వు శ్మశానానికి పోయినా సరే దేవుని యొక్క సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. దేవుడు పలానా ప్రాంతానికి వద్దు అని అన్నా కూడా నువ్వు అక్కడికి పోయావంటే నువ్వు ఒంటరిగా పోవాలి, కానీ దేవుని సన్నిధి నీకు తోడు రాదు. ఇక్కడ ఈయన తర్షీషుకు ప్రయాణమైపోతున్నాడు, ప్రయాణంలో ఉన్నాడు, దేవుని సన్నిధి నుంచి పారిపోతున్నాడు. దట్ మీన్స్ దేవుని ఆజ్ఞ నుంచి ఇతను పారిపోతూ ఉన్నాడు. అప్పుడు ఏం జరిగిందంటే ఇతనికి బుద్ధి తేవడానికి దేవుడు ఒక పరిస్థితిని అక్కడ కల్పించాడు. తుఫాను వచ్చింది, సముద్రం ఉప్పొంగుతుంది, ఓడ మునిగిపోయే పరిస్థితులు. ఇతనితో పాటు ఉన్నటువంటి ఆ ఓడలో ఉన్న ప్రయాణికులందరూ ప్రమాదంలో ఉన్నారు. యోనా ఏం చేస్తున్నాడంటే ఆదమరిచి హాయిగా నిద్రపోతున్నాడు. అతనికి కలిగిన ఉపద్రవం ఎట్టిదో అతను ఎరుగడు, అతను చుట్టుముట్టిన ప్రమాదం ఎట్టిదో అతను ఎరుగడు. యోనా హాయిగా పడుకున్నాడు. వీళ్ళందరూ కూడా ఓడను కాస్త తేలిక చేద్దాం, ఓడ మునిగిపోయే పరిస్థితిలో ఉందని ఓడలో ఉన్నటువంటి సామాన్లు, ఆ సరుకులన్నింటినీ కూడా సముద్రంలో పడేస్తున్నారు. అందరూ పరిగెడుతున్నారు, భయాందోళనకు గురయ్యారు, ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ యోనా మాత్రం ఏమి తెలియకుండా హాయిగా పడుకున్నాడు. అర్థం కావట్లేదు ఏంటి పరిస్థితి, ఎందుకు వచ్చింది, ఎవరి వల్ల జరుగుతుందని చెప్పి చీట్లేస్తే చీటీ యోనా మీద వచ్చింది. ఓ ఈ నిద్రపోతా, నీకేమి వచ్చినది, లెమ్ము, నీవు కూడా నీ దేవునికి ప్రార్థన చేసుకో, ఆయన వచ్చి నిన్ను కాపాడుతాడేమో అని వీళ్ళు అన్నారు యోనాతోటి. యోనా లేచాడు, పరిస్థితిని చూశాడు, అర్థమైంది ఎందుకు ఇదంతా ఈయన వల్లే జరుగుతుంది. దేవుని సన్నిధి నుంచి పారిపోతున్నాడు, దేవుని మాటకు వ్యతిరేకంగా పారిపోతున్నాడు. దేవునికి దూరమైపోవడం అంటే సాతానుకు దగ్గరైపోవడమే, రక్షణకు దూరమైపోవడము అని అంటే నాశనానికి దగ్గరైపోవడమే. ఈయన దేవునికి దూరమైపోతున్నాడు. నువ్వు నిజం చెప్పు, ఏంది పరిస్థితి, నువ్వెవరివి, ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి సంగతి అంటే అప్పుడు యోనా చెప్తున్న మాట ఇది. ఏమని చెప్తున్నాడు? తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవుచున్నట్టు. అంటే యెహోవా సన్నిధి నుంచి పారిపోతున్నాడా, యెహోవా ఆజ్ఞ నుంచి పారిపోతున్నాడా? రెండు ఒకటే. దేవుని యొక్క మాట నుంచి పారిపోయేవాడు దేవుని యొక్క సన్నిధి నుంచి పారిపోతున్నాడు. దేవుని సన్నిధి తోడుగా ఉన్నప్పుడు సంరక్షణ అనుభవించినటువంటి వాడు, దేవుని సన్నిధి తోడుగా ఉన్నప్పుడు గొప్ప ఆశీర్వాదాన్ని అనుభవించిన వాడు దేవుని సన్నిధికి దూరం అయిపోయినప్పుడు ఏమవుతుంది అని అంటే ప్రమాదంలో చిక్కుబడుతున్నాడు. నేను అంటాను, ఆ వీధుల్లో స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి. ఈ స్ట్రీట్ లైట్ కింద ఏమొస్తుంది, లైట్ ఫోకస్ ఎక్కువ ఉంటుంది కదా. ఈ స్ట్రీట్ లైట్కి కాస్త దూరంగా వెళితే ఏమవుతుంది, దూరం అవుతున్నా కొద్ది ఏమవుతుంది, చీకటి ఎక్కువ అవుతుంది. ఇంకా దూరంగా పోతే అసలు వెలుగే ఉండదు, కంప్లీట్గా చీకటి ఉంటుంది. హల్లెలూయా. మరి ఆ స్ట్రీట్ లైట్ దగ్గరికి వస్తే గొప్ప వెలుతురు ఉంటుంది అక్కడ కదా. అలాగే దేవుని యొక్క ఆజ్ఞకు దూరం అవుతున్న కొలదిని బ్రతుకులో చీకటి కమ్ముకుంటుంది. అందుకే మీరు ఏం చేస్తున్నా కూడా ఇది దేవుడు చెయ్యమన్నాడా లేదా అనే ఆలోచన 1కి 100 సార్లు మీరు ప్రార్థనలో పరీక్షించుకొని చెయ్యాలి.